అలాంటి ఛానల్కి డే 3కి స్వాగతం. మరి ఫస్ట్ 2 భాగాల్లో చెప్పుకున్నాం ఏమని, ప్రతి ఒక్కరి జీవితం 80 సమస్యలతో, శాశ్వత సమస్యలతో, ఎప్పటికీ తీరని సమస్యలు అనగా శాశ్వత సమస్యలతో ముడిపడి ఉన్నదని, ఆ విధంగానే పెరుగుతూ వాటితో జీవిస్తూ వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తూ వ్యక్తిగతంగా మన జీవితాన్ని తరతరాలు గడుపుతున్నామని తెలుసుకున్నాం. ఇప్పుడు ఆపకపోతే అదే జీవితాన్ని ఎప్పటికీ ఫార్వర్డ్ ఒక 100 తరాలు మరొక 1000 తరాలు గడపటం గ్యారంటీ. మరి ఇంతటి సూక్ష్మమైన విషయాలని గ్రహించటానికి 800 కోట్ల మందిలో ఎవరికి సాధ్యం కాదు. అది ఒక ఉపది ఛానల్కి మాత్రమే, ఉపది సంస్థకి మాత్రమే సాధ్యమని ఎలా చెప్పగలం అంటే ఇవే. ఇటువంటివి కొన్ని వందల మార్పులు, అతి సూక్ష్మమైన పాయింట్స్ని మానవ మాత్రుడు ఇప్పటిదాకా గ్రహించని మా పాయింట్స్ని, సమాజ శాస్త్రాన్ని, సమాజాన్ని పూర్తిగా సామాన్యుడి చేతుల్లోకి తీసుకువచ్చే ప్రక్రియ ఇప్పుడు మనం చేసేది. మరి ఇప్పుడు ఉన్న జీవన విధానం ప్రకారం ఒక యుగం గడిచినా కూడా మరింత డిస్ట్రక్షన్ తప్ప మానవ జాతి మనుగడ అనేది అసంభవం. మనిషిగా బతకడం అనేది ఇప్పటిదాకా సాధ్యం కాలేదు, ఇక ముందు కూడా ఎప్పటికీ సాధ్యం కాదు. ఈ విధంగా బతికితే మరి ఎటువంటి జ్ఞానం లేకుండా పశువులతో సమానంగా, పశువులతో పోటీగా, మొన్న 700 కోట్లు, ఇప్పుడు 800 కోట్లు, రేపు 1000 కోట్ల మంది బతకటంలో అర్థం, జంతువులతో సమానంగా బతకటంలో అర్థం ఏమిటో మరి మేధావులు నిర్ణయించాలి. ఎందుకు మేధావులు అంటే, సామాన్యుడికి ఏమీ తెలియదు, అవునా కాదా అనేది నిర్ణయించుకునే స్థితిలో ఉండడు. ఒకవేళ నిర్ణయించుకున్నా అది అవునని కాదని నిర్ణయించుకునే లోపలే ఈ మేధావులు అనే వాళ్ళు వచ్చి అవును కాదుకి మధ్యంగా అడ్డంగా వెళ్ళి ప్రతి వారిని కన్ఫ్యూజ్ చేస్తూ, ప్రతి వారిని అసలు ముందు ఏం చెయ్యాలో కూడా తెలియకుండా చేసేదే ఈ మేధావులు. ఇట్లాంటి మేధావులు ఇకనైనా మీ తెలివితేటలని వాడి మనకున్న 80 సమస్యల్లో ఏ సమస్యని పరిష్కరించగలరో చెప్పండి. తర్వాత నోరు తెరవండి. మీకున్న జ్ఞానం మొత్తం వాడి మనకున్న 80 సమస్యల్లో లిస్ట్ కావాలంటే మేము ఇస్తాం. ఎందుకంటే మేధావులు కాబట్టి మీకు తెలుసు, 80 కాదు 8 లక్షల సమస్యలు తెలుసు. మీకు తెలిసిన సమస్యల్లో ఒక్క సమస్యని పరిష్కరించి మీరెందుకు అసలు మేధావో నిరూపించుకోండి. మీరు కదిలే చెత్త బుట్టలు, కదిలే చెత్త కుప్పలు, మీ నుంచి చెడు వాయువులు, క్రిములు ఇటువంటివి వ్యాప్తి చేయటం తప్ప మీ బతుకులు ఎందుకు పనికిరావు. అవి మీ నోటితోనే చెప్పిస్తాం. జస్ట్ ఒక 5-6 ఎపిసోడ్లు ఆగండి. ఎందుకంటే ప్రాక్టికల్గా మీ చేత నోటి నుంచి చెప్పిస్తాం ఎందుకు పనికిరాని తెలివితేటలని. మరి సమాజాన్ని భ్రష్టు పట్టించింది చాలు. ఇప్పుడైనా సరే కనీసం సాటి మనిషిని ఎదగనివ్వండి, సామాన్యుని బతకనివ్వండి. దేశ ప్రగతికి అన్నిటికీ అడ్డుపడుతుంది మీరే, మేధావులు అన్న మీరే. మీరు అడ్డు లేకపోతే దేశం సుభిక్షంగా ఉంటుంది. మరి ప్రాక్టికల్గా సమస్యల్ని పరిష్కరించుకుందాం. ఏది సోషల్ ఇంజనీరింగ్, అడ్వాన్స్డ్ సోషల్ సైన్సెస్తో పరిష్కారాలు, 80 సమస్యలకి 80 పరిష్కారాలు రూపొందించడం జరిగింది. హైలీ అడ్వాన్స్డ్ ఏఐ జమానా, ఏఐతో కాదు, ఏఐ జమానా ఎంత అడ్వాన్స్డ్గా ఉంటుందో అంత అడ్వాన్స్డ్గా సమాజంలో సామాన్యుడి జీవితం ఉండబోతుంది. ఒక్క 5 సెకండ్లు 10 సెకండ్లలో మనకు కావాల్సిన ఫోటో, వీడియో, వెబ్సైట్లు తయారు చేసుకుంటున్న కాలంలో మరి సామాన్యుడి జీవితం ఇంకా ఆది మానవుడి కాలంలోనే రోజుకి 18 గంటల నుంచి 20 గంటలు ఆహార సేకరణ, ధన సేకరణ,
ఇది ఆటవిక జీవితమా, ఏ జమానానా? మరి ఆ జమానాన్ని ఏ జమానాతో సామాన్యుడి జీవితం ఉండేట్లు, సామాజికంగా ఉండేట్లు అతి త్వరలో 2 నుంచి 3 సంవత్సరాల్లో చేయబోతున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగానే మన తలంటు ఛానల్ని కొనసాగిస్తున్నాం. ఇది ప్రతిరోజు వచ్చే ఛానల్. మన ముందుకి ప్రతిరోజు ఏదో ఒక సమస్యగా, అంతకుముందు చెప్పుకున్నాం, 1-2 ఎపిసోడ్లో చెప్పుకున్నాం, ఏదో ఒక సమస్యగా మన ముందుకు వస్తూ ఉంటే కొన్ని ప్రస్తావిస్తూ ఉంటారు, మన మీద రుద్దుతూ ఉంటారు. అవి సమస్యలుగా, అవి ఎప్పుడు పరిష్కారం కావు, ఎప్పటికీ పరిష్కారం కావు, ఏ తరానికి పరిష్కారం కావు. మరి అటువంటి పరిష్కారం లేని విషయాల్ని ప్రతిరోజు మన ముందుకు ఎందుకు తెస్తున్నారు? అలాగే అసలు మాకు ఎందుకు వినిపిస్తున్నారు ఈ సమస్యల గురించి ప్రతిరోజు? మా జీవితం మారదు, అటువంటిప్పుడు మాకెందుకు? ఏమీ పరిష్కారం లేని విషయాన్ని వందల వేల సంవత్సరాలుగా ఎలా కొనసాగిస్తారు? పార్లమెంట్లో సమస్యలు పరిష్కరించలేరు, పత్రికాధిపతులు సమస్యలు పరిష్కరించలేరు, మనం ఏర్పరచుకున్న వ్యవస్థలు సమస్యలు పరిష్కరించలేవు. మరి ఎందుకు ఇది రోజు కొన్ని సమస్యల కింద చెత్త మొత్తం సామాన్యుడి జీవితంలో, సామాన్యుడి బండిలో ఎక్కిస్తున్నారు? తన ధనాన్ని, తన సమయాన్ని, తన శక్తియుక్తులను ఎందుకు నాశనం చేస్తున్నారు? ఈ చెత్త అంతా పక్కన పడేసి మీడియా దగ్గర నుంచి అందరూ రకరకాలుగా సామాన్యుడిని శోషింపజేసి సమయం లేకుండా, ఆలోచన లేకుండా, శక్తి లేకుండా చేయటమే ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఏది ఈ మనం నేర్చుకున్న ఇప్పుడు ప్రస్తుత సమాజం. మరి ఇవన్నీ స్పష్టంగా అర్థంలో చూపించినట్టు సామాన్యుడు కూడా అర్థమయ్యేట్టు చెప్పడమే మన తలంటు ఛానల్ చేసే పని. చేస్తూ మనం ప్రతి సమస్యని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్దాం. మరి మా గురించి ఉపది ఇంజనీర్స్ ఇన్నోవేషన్స్ మా సంస్థ ఒక సోషల్ ఇంజనీరింగ్ ఆర్గనైజేషన్. సోషల్ ఇంజనీరింగ్ అంటే కేవలం కొన్ని కులాలకి కొన్ని విధాలుగా సీట్లు కేటాయించడం ఎన్నికల్లో, మిగిలిన అన్ని వ్యవస్థల్లో ఇది సోషల్ ఇంజనీరింగ్గా చెప్పబడుతుంది. ఇంతకంటే అధమమైన ఆలోచన విధానం ఇంకోటి ఉండదు. సోషల్ ఇంజనీరింగ్ సమాజ నిర్మాణ శాస్త్రం. మరి దాన్ని వాడే అడ్వాన్స్డ్ సోషల్ ఇంజనీరింగ్తోనే మన సమస్యలను పరిష్కరించుకుందాం. అవి చెప్పేవి, చూపించేవి, అనలైజ్ చేసేవి, పరిష్కారాలను ముందుకు తెచ్చేవి. ఆ పరిష్కారాలు అందరం కలిసి కేవలం ఆలోచన విధానంతోనే మార్చుకోవచ్చని చెప్పాం. మరి ప్రతి సమస్యని పరిష్కరించుకుంటూ ముందుకెళ్దాం. ఇది మా 38 సంవత్సరాల అవిరళ కృషి. మా 17-18 ఏళ్ల వయసులో వచ్చిన ప్రశ్న, ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా సామాన్యుడి జీవితం ఎందుకు మారదు? సమస్య లేని జీవితం ఎందుకు ఉండదు? ఉండే తీరాలి అని జీవిత ధ్యేయం పెట్టుకుని ఇప్పటికీ 38 సంవత్సరాలుగా అదే పని చేస్తూ ఇవాళ పరిష్కారాలతో మేము ముందుకు వచ్చాము. ఇది ఒక యూనివర్సల్ ప్రోగ్రామ్. భూమండలం మీద మానవ జాతికి సంబంధించి ఇంతకు మించి ఎవరు ఏమీ చేయలేరు. మానవ జీవితానికి సంబంధించి ఆలోచించలేరు, చేయలేరు. ద ఫుల్ అండ్ ఫైనల్ సొల్యూషన్స్ ప్రతి సమస్యకి, మరి ముందు తరాలు కూడా ఏ సమస్య లేకుండా బతకటానికి అంత ఉత్కృష్టంగా మరి మా జీవితాన్ని స్పెండ్ చేయడం, ఆ సమస్యలను పరిష్కరించడం జరిగింది. అవి ముందుకు తీసుకురావడం జరిగింది. మరి మా 38 సంవత్సరాల కృషి ఫలితంగా మీరు రోజుకి 30 నిమిషాలు కేటాయించగలిగితే దేశం మారుతుంది. కేవలం 2 నుంచి 3 సంవత్సరాల్లో ఎటువంటి డోకా, ఎటువంటి సమస్య లేకుండా మనం చెప్పే సమస్యలు ఫుల్ అండ్ ఫైనల్ అని చెప్పాం.
ఎవ్వరికి బియాండ్ దట్ ఆలోచించడానికి మరి చెప్పడానికి ఛాన్స్ లేకుండా అంత ఫుల్ అండ్ ఫైనల్ సొల్యూషన్స్, సింపుల్ సొల్యూషన్స్ సామాన్యుడికి కూడా అర్థమయ్యేంతగా అనలైజ్ చేసి సొల్యూషన్స్ రూపొందించాం. మరి వాటిల్లో భాగంగా మొట్టమొదటిది మనం ఏ సమస్యను పరిష్కరించుకోబోతున్నాం, ఇన్ఫ్లేషన్. మరి ఆ ఇన్ఫ్లేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కావాలంటే చరిత్ర, దేనివల్ల జరుగుతోంది, ఎంత నష్టం జరుగుతుంది, ఇట్లాంటి చరిత్ర అంతా తెలుసుకోవాలంటే ఉపదేశ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రాక్టికల్గా ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సింది అటు వ్యాపారస్తులు మరియు సామాన్యులు. ఉపది బిజినెస్, ఉపది లైఫ్ ఎకో సిస్టమ్. మరి పూర్తిగా మానసిక పరివర్తన, రేపటి తరాన్ని, రేపటి 100 ఏళ్ల 200 ఏళ్ల తర్వాత 200 ఏళ్ల తర్వాత జీవితాన్ని ఇవాళే జీవించాలను పద్ధతిలో రూపొందించాం. మరి దానికోసం పరివర్తన కావాల్సిందే ప్రతి ఒక్కరు, ప్రతి వారు. మరి దానికోసమే మనం ఉపది తలంటూ మరి వచ్చే భాగంలో కొన్ని మరిన్ని డీటెయిల్స్ తెలుసుకొని ఎట్టి పరిస్థితుల్లో పరిష్కారమే, మరొక విషయమే లేదు, పరిష్కారం అవ్వాల్సిందే. మరి ఈ ఫస్ట్ సమస్య ఏంటి? ఇన్ఫ్లేషన్ పరిష్కరించి ఏం చేయబోతున్నాం? వచ్చే 2 నుంచి 3 సంవత్సరాల్లో దేశంలో అప్పు అన్న పదం ఎవరికి ఉండదు. ఏ వ్యక్తి జీవితంలో అప్పు అనేది ఉండదు. మరి ఆ విధంగా రూపొందించబోతున్నాం మనుషుల్ని, మనసుల్ని, దేశాన్ని. మరి వచ్చే భాగంలో కలుసుకుందాం. మరి డైరెక్ట్గా ప్రతిరోజు మన ముందుకు వచ్చే సమస్యల్ని తీసుకోవటం, అనలైజ్ చేయటం, ఆలోచించే నూతన విధంగా ఆలోచించే, మళ్ళీ మరొకసారి మనకి ఆ సమస్య ముందుకు రాకుండా ఉండటం కోసం ఏ విధంగా మనం ఆలోచించాలి. మరి అటువంటి సమస్యలు మన జీవితంలో కానీ, మన డే టు డే సమాజ జీవితంలో కానీ వచ్చినప్పుడు మనం ఎలా ఆలోచించి ఎలా పరిష్కరించుకోవాలి అనేవి ప్రతిరోజు ఫాలో అయితే తెలుస్తుంది. ప్రతి వీడియోతో మీ ఆలోచన విధానాన్ని 1,00,000 రెట్లు సారవంతం చేయడం మా పని. మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ప్రతి ఒక్కరి జీవితం మారాలి. ఒకరిద్దరు, ఒక సమూహం మారినంత మాత్రాన దేశం మారదు. ఇది తరతరాలుగా ఏ సమస్య లేని జీవితాన్ని కావాలంటే ప్రతి ఒక్కరూ మారి తీరాల్సిందే. మాకు అర్థం కాదు, మాకు అవసరం లేదు, మాకు టైం లేదు, ఇటువంటి బుద్ధిహీనమైన ఇప్పటిదాకా చేసిన చాలు, ఇక చాలు. ఇకనైనా మనం మనిషిగా, మనం మనుషులుగా, మనం ఒక వ్యవస్థగా బతుకుదాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.